హ్యాండ్లూమ్ తెలుగు బ్లాగ్స్లో ఇప్పుడైతే మనం చూడబోతున్నాం అండి. ఇక్కడ డిజైన్స్ ఎలా వేస్తున్నారో మగ్గం మీద అయితే ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు చూడండి చేత్తోని ఈ డిజైన్స్ అనేటివి ఎలా వేస్తారో ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీతో చూసి అయితే ఆనందిద్దాం. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగిపోకుండా తెంచేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలా అని ఎప్పుడైతే లేస్తుందో అప్పుడు దాంట్లో సరిగిపోకుండా ఇముడ్చుకోవాలి. మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు థ్రెడ్ తెంపుకొని అలా స్టార్టింగ్ అయితే స్టార్ట్అప్ చేస్తారు ఆల్రెడీ. సో ఇది సెకండ్ దూర్పు అయితే వేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ మూడవ దూర్పు. సో ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉంటాయి. సో ఆ సైడ్స్లోనే ఆ థ్రెడ్స్ని లేపుకుంటూ మొత్తం 20 దూర్పులు అయితే కనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి 2 టైమ్స్ వేసుకుంటూ మనం ఈ డిజైన్ అయితే పూర్తి చేయాలండి. ఇవన్నీ కూడా మనకు బయట మీద అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీరు చూడొచ్చు చిలకల డిజైన్స్, అలాగే మామిడి పండ్ల డిజైన్, ఇంకా నెమలి డిజైన్స్. ఇలా అయితే హ్యాండ్లూమ్ వాళ్ళు చాలా కొంచెం కష్టపడి అయితే వేస్తూ ఉంటారు డిజైన్స్. మోస్ట్లీ ఇలా డిజైన్ వేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ముఖ్యంగా చాలా పేషెన్స్ అలాగే ఓపిక ఎంత ఉండాలి ఇలాగా పూతలు అయితే వేయడానికి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మగ్గం మీద ఈ నైలాన్తో ఇలా పైకి లేపుతున్నారు కదా. సో లేపినప్పుడు ఆల్రెడీ ఏ పోగులు వేసి పెట్టాలో వాటికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాగా ఆల్రెడీ ఫిట్ చేస్తుంటారు స్టార్టింగ్లోనే. సో ఇవన్నీ కూడా ఆ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి పూర్తయ్యే లోపల మనకు ఏదైతే ఉందో దాని డిజైన్ అనేది మనకు చీర మీద అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ శారీకి అయితే ఇక్కడ మామిడి పిందెలు ఎలా ఉంటాయో సో ఆ డిజైన్ అనమాట. ఇది మామిడి పిందెలు. ఇది కంప్లీట్ అయింది అంటే 20 దూర్పులు కంప్లీట్ అయిందంటే మామిడి పిందె మనకి కనిపిస్తుంది బ్యాక్ సైడ్. సో ఇది అనేది లోపల సైడ్ వస్తుందండి. ఇప్పుడు మనకు కనిపించే ఈ అంచు ఈ వైపు అనేది మనకు శారీ కట్టుకున్నప్పుడు లోపల పక్కకి వెళ్ళిపోతుంది. సో మనకు ఇప్పుడు ఈ డిజైన్ని క్లియర్గా చూడాలంటే ఇది కట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చూసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్లో దూర్పులు అంటే కనిపిస్తున్నాయి కదా. సో వాటిలో ఎత్తినప్పుడు ఇక్కడ నైలాన్లు కొన్ని పోగులు పైకి లేస్తాయి. వాటిని మనం ఇక్కడ ఇలా మళ్ళీ సపోర్ట్తో ఈ కర్రకు ఇలా పెట్టి ఈ కొక్కికి పెట్టి లేపాలన్నమాట. సో ఇదంతా కూడా కాళ్ళ కింద ఉంటుంది దీని హ్యాండ్లింగ్ అనేది. సో కాళ్ళ కింద గట్టిగా తొక్కినప్పుడు ఇది పైకి లేస్తుంది అనమాట. సో ఇక్కడ 4 పోగులే పైకి లేస్తాయి, మిగతావన్నీ ఆఫ్లో ఉంటాయి అనమాట. సో ఇది డౌన్ చేసినప్పుడు యథాతిథిగా నార్మల్ పొజిషన్లో ఉంటాయి థ్రెడ్స్ అన్నీ. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా దూర్చి ఈ కొక్కిని ఎత్తాలి అంటే మన కాళ్ళ కింద ఒక కర్ర ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఇది స్టిఫ్గా అనేది పూతలు వేసుకోవడానికి వీలుగా పైకి లేస్తాయి కొన్ని పొగలు మాత్రమే. సో ఈ విధంగా అయితే డిజైన్స్ అనేవి జరుగుతున్నాయండి హ్యాండ్లూమ్ మగ్గం మీద అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు, ఇక్కడ స్కై బ్లూ కలర్ టైప్లో ఉంది కదా, కలర్ అయితే చాలా చక్కగా ఉంది. అలాగే ఇక్కడ ముదురు నీలి రంగులో మనకు శారీ అనేది కనిపిస్తుంది. అండ్ స్కై బ్లూ కలర్ అయితే చెక్స్ ఫార్మేషన్ అయితే అయ్యింది. సైడ్లో చూడొచ్చు మీరు జరీ డిజైన్, జరీ అంటే సరిగా అంటారు. సో ఈ సరిగా డిజైన్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎల్లో కలర్లో. అలాగే కలర్ కూడా బాగుందండి. ముఖ్యంగా మేబీ బ్లూ కలర్ శారీ నచ్చే వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బోత్ సైడ్స్ ఐ థింక్ హియర్ చూస్తున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి, అవి అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద డిజైన్ అయితే అయిపోయింది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఎక్కడికక్కడే మనకి ఈ విధంగా అయితే మనకు పూతలు అనేటివి వేయడం జరుగుతుంది. పూతలు ఆర్ బుట్టలు ఆర్ డిజైన్స్ ఇలా ఇది ఏ విధంగా అయినా పిలుస్తారండి. మనకు ఈ వీడియో అనేది మనం నారాయణరెడ్డిపేట గ్రామంలో అయితే షూట్ చేయడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది. సో చూడండి, ఇక్కడ గుంట అనేది చాలా వెడల్పుగా కనిపిస్తుందండి. ఇది మగ్గం కొంచెం ఈ స్ట్రక్చర్ మనం రోజు చూసే వీడియోలకి ఈ మగ్గానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకైతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేకాకుండా ఈ హ్యాండ్లూమ్స్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను తప్పకుండా
షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తెలుగులో ఇంకా మరిన్ని హ్యాండ్లూమ్ రిలేటెడ్ వీడియోస్ చేయాలని చెప్పేసి నేను కూడా ప్రయత్నిస్తున్నానండి. ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి అప్డేట్స్తో కొత్త వీడియోస్, కొత్త డిజైన్స్తో వీడియోస్ అయితే చేయబోతున్నాము. అలాగే మన లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారండి, పవర్లూమ్ అలాగే హ్యాండ్లూమ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా ఆల్మోస్ట్ జస్ట్ పోస్ట్ చేయడం అయితే జరిగింది ఒక వీడియో. సో పవర్లూమ్స్ కూడా మనకు నెల్లూరులో అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో అందుకే నేనైతే పవర్లూమ్ని విజిట్ చేశాను. సో నాకు అయితే ఆ రిథమ్ ఉంటుంది. పవర్లూమ్స్ కాడ అయితే నార్మల్గా సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలాగే ఒక రిథమ్ టక్ 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 అండ్ సౌండ్ కూడా చాలా చాలా చక్కగా ఉంటుందండి. సో సౌండ్ కూడా వినాలి అనుకుంటే, పవర్లూమ్స్ గురించి చూడాలి అంటే మన ముందు ఉన్నటువంటి వీడియోని అయితే ఒకసారి వాచ్ చేయండి. సో డెఫినెట్గా మీకు తెలుస్తుంది అనమాట పవర్లూమ్స్ ఎలా ఉంటాయో, అలాగే హ్యాండ్లూమ్స్ ఎలా ఉంటాయో. సో ఈ హ్యాండ్లూమ్స్ అనేవి నాకు తెలిసి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ అనేది మనం మోస్ట్లీ చెక్కతోనే చేస్తుంటుంది. అలాగే పవర్లూమ్స్ చూసినట్లయితే వాటి అంతా కూడా మిషనరీ సెటప్ ఉంటుంది. సో వాటికి ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు వాటిని మెయింటెనెన్స్ అలాగే రిపేర్ వర్క్లకి మోస్ట్లీ ఎక్కువ ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే డిజైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా వేస్తున్నారు. సో ఒకసారి వినండి సౌండ్ ఎలా ఉందో. సో చూసారు కదండి, ఇక్కడైతే కండె అయిపోయిందండి ఇప్పుడు. సో నాడులోని కండెను ఇప్పుడు అక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారు, నాడిలోకి ఎక్కిస్తూ ఉన్నారు చూడొచ్చు. సో ఈ కండె అనేది మనకు ఆల్మోస్ట్ ఒక బెత్తడు లేదంటే బెత్తడి కంటే కొంచెం ఎక్కువ నెయ్యిగానే మనకు కండె అనేది అయిపోతుందండి. ఇది చిన్న సైజు కండెలు. నేను నిన్న వీక్షించినప్పుడు నేను పవర్ అంటే ఆటోమేటిక్ మిషన్తో కండెలు ఎలా చుట్టాలో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయబోతున్నానండి. సో అది కూడా వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. ఆటోమేటిక్గా కండెలు చుట్టుకునే మిషన్స్ కూడా వచ్చున్నాయి ఇప్పుడైతే. సో అవి కూడా మేబీ నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పొడుగు అనేది ధోనికి అయితే ఇలా చుట్టేస్తుంది ఇక్కడ. సో చెప్పాను కదండి, ఇదైతే మనం నారాయణ రెడ్డిపేట విలేజ్ నుంచి అయితే చూస్తున్నాము. సో మీ విలేజ్లో ఇంకా మంచి మంచి డాబీ డిజైన్స్ అలాగే ఇంకా పెద్ద మగ్గాలు పెద్ద డిజైన్స్ నేస్తున్నట్టయితే తప్పకుండా అయితే కమెంట్ కూడా తెలియజేయండి. మేమైతే ఆ వీడియోస్ కూడా వచ్చి రికార్డ్ చేసి అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడొచ్చండి, ఇది చెక్స్ టైప్లో ఉంది. మనకు చాలా చక్కటి శారీస్ అని చెప్పవచ్చు. ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా. వెయిట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి, ఆల్మోస్ట్ లైక్ 300 grams అని చెప్పచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పలక్ కూడా ఉంది. ఇప్పుడు ఈ అనుల్ని కొంచెం ముందుకు జరుపుకున్నారండి, ఎందుకంటే ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, ఈ నాడి మూవ్ అవ్వాలంటే ఫ్రీగా. సో ఈ అచ్చుకి ఉన్నటువంటి కర్రలు ఉన్నాయి కదా, ఆ నైలాన్ థ్రెడ్స్తో కూడిన కర్రల్ని మనం ముందుకు జరుపుకుంటూ ఉండాలి ఆల్వేస్, హమేషా. మళ్ళీ ఇప్పుడైతే డిజైన్ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కగారు, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి పైట వేస్తున్నారు కాబట్టి సో పూతలు అనేటివి ఎక్కువ వచ్చేస్తాయి. సో అందుకని డిజైన్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. 5 to 10 minutes ఒకసారి అలా వచ్చేస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ మనకు పైట్లో అయితే ఎక్కువ డిజైన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. చాలా నిండుగా బాగా కనిపించాలి కాబట్టి సో మనకి పైట్లోనే మనకి ఎక్కువ ఈ డిజైన్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. మళ్ళీ సేమ్ అండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పోనిచ్చారు మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాయి కొంచెం. అలాగే ఈ చెవులన్నీ కూడా కొంచెం వెనకే ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. 2 లేకలు ఉన్నాయి, 3 చెవులు కనిపిస్తున్నాయి దాని మీద. సో మళ్ళీ అనేది ఈ పూత అనేది వేయబోతున్నారు. సేమ్ ప్రాసెస్ అండి. పూత వేయడానికైతే అదో జరీ కనిపిస్తుంది కదా, ఆ జరీ థ్రెడ్ని తెంపుకొని ఇలాగే సైడ్ ఉండే మనకు ఆ థ్రెడ్ని పైకి ఎత్తుకుంటూ పూతలు అనేవి వేస్తూ ఉంటాను అనమాట. దూర్పులు అంటారు వాటిని. సో 20 దూర్పులు ఉంటాయి అనమాట. సో ఆ 20 దూర్పులకి మనకు పర్టికులర్ డిజైన్ అనేది మనకి ఫామ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేనేత మగ్గం వర్క్ అయితే ఉంటుందండి. సో ఇది ముఖ్యంగా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. బయట పనులు చేయడం ఇష్టం లేని వారు అలాగే
ఇంట్లోనే ఉండి ఏదో కొంత ఇన్కమ్ తనకు తాను చేసుకోవాలి అంటే ఈ హ్యాండ్లూమ్ వర్క్ అనేది ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి వర్క్ అండి. సో దీనైతే మనం అల్లు పట్టేటప్పుడు ఓన్లీ మనం కొంచెం టైం అంటే ఒక 2 hours టైం తీసుకుంటుంది. ఒకసారి మగ్గం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు అయిపోయే వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మగ్గంలో దిగి మనం పని చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే హ్యాండ్లూమ్స్కి అలవాటు పని అయితే హ్యాండ్లూమ్ వర్కే చేస్తారు, ఇంకా వేరే వర్క్ అయితే చేయలేరని చెప్పొచ్చు మోస్ట్లీ. బట్ ఇప్పుడు ఉన్న సొసైటీ, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది ప్రజలు అయితే ఈ విలేజెస్లో ఈ పనులన్నీ ఆపేసి టౌన్కి వెళ్ళేసి ఏదో చిన్న పనులు చేసుకుంటూ, అలాగే చిన్న పనులు అయినప్పటికీ కూడా శాలరీ అనేది ఎక్కువ ఇస్తుండటంతో సో అదే వాళ్ళకి బాగా అనిపించడంతో చాలామంది వరకు అయితే హ్యాండ్లూమ్ వర్క్ని ఆపేయడం జరుగుతుందండి నౌవేడేస్. సో ఇంకా హ్యాండ్లూమ్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అలాగే వాటి గురించి ఇంకా మంచిగా చెప్పడానికైతే నేను ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేనైతే మాది అనేది సౌత్ మాపూర్ విలేజ్ అండి మాది. సో ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ మండలంలో అయితే వస్తుంది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ చాలామంది అయితే కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే కమెంట్స్ ఎన్నైనా చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. సో నెగిటివ్ కామెంట్స్ని అయితే మీరు ఎవరు పట్టించుకోవద్దండి. మోస్ట్లీ నెగిటివ్ కామెంట్స్ మీరు ఫేస్ చేసినా నేను ఫేస్ చేసిన, బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఓకే, థ్యాంక్ యూ.